హలో సౌందర్య. దివ్య, ఎక్కడున్నావే? చెప్పాను కదే గుడికెళ్తున్నానని. గుళ్ళు గోపురాలు ఏంటే పిచ్చిదానా? అబ్బా తిట్టకే. తిట్టక ఇంకేం చేయను? మనం వెళ్లాల్సిన ఫంక్షన్ కి టైం అవుతోంది. ఆ విషయం మర్చిపోయావా? సరేలేవే, వచ్చేస్తున్నాను. అయితే గుడి ముందు కారు ఆపుతాను, త్వరగా వచ్చేయ్. సరే సరే. ఓకే, బాయ్. పదమ్మా. ఏ నమ్మకాలో ఈ జనాలకు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేస్తే అనుకున్నవన్నీ జరిగిపోతాయా? ముడుపులు కట్టి మొక్కులు మొక్కుకుంటే కోరికలన్నీ తీరిపోతాయా? ట్రాష్, అంతా ట్రాష్. మూఢనమ్మకాలు. ఇదేంటి అత్తయ్యతో మాట్లాడుతుంది? అత్తయ్య, ఈ దరిద్రపు మోహంది మీకెక్కడ తగిలింది? సౌందర్య, తనెవరో తెలుసా? ఎందుకు తెలియదు అత్తయ్య? దీని గురించి నాకు బాగా తెలుసు. అయినా నన్ను అడుగుతారేంటి? వైజాగ్ లో ఎవరిని అడిగినా చెప్తారు దీని హిస్టరీ గురించి. వైజాగ్ లో ఉన్న చెట్టుకి పుట్టకి, రాతికి రప్పకి, బీచ్ రోడ్ లో ఉన్న గెస్ట్ హౌస్ కూడా A to Z తెలుసు. దీని క్యారెక్టర్ ఎలాంటిదో. వాటన్నిటికే కాదు, అర్చన మెళ్ళలో తాళి కట్టాడే నా పెద్ద కొడుకు రాంప్రసాద్, వాడికి కూడా తెలుసు తను నీలాంటి ఆడపిల్ల మాత్రం కాదని. అత్తయ్య, అవును, తను నువ్వు వైజాగ్ లో చూసిన కోటి కూతురు అర్చన కాదు, ఇప్పుడు హరిప్రసాద్ గారి పెద్ద కోడలు. ఈ సంగతి నీకు తెలియదేమో కానీ నీ మెళ్ళో తాళి కట్టాడే నా చిన్న కొడుకు కృష్ణ, వాడికి కూడా ఎప్పుడో తెలుసు. కాబట్టి నోటిని కంట్రోల్ పెట్టుకుని మాట్లాడు. అర్చన, పద వెళదాం. సౌందర్య, ఇక్కడేం చేస్తున్నావే? ఫంక్షన్ కి టైం అవుతోంది, రా. ఫంక్షన్ లేదు, గింక్షన్ లేదు, మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్. సౌందర్య, ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? దేని గురించి నువ్వు మాట్లాడేది? మీ అన్నయ్య చేసుకున్నాడే మళ్ళీ పెళ్లి, ఆ పెళ్లి గురించి మీకు తెలీదా? తెలుసు. మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నావిడా పెద్ద కోడలిగా ఆ ఇంటికే చేరిందని నీకు తెలుసా? తెలుసు. ఆ పెద్ద కోడలి పేరు అర్చనని కూడా నీకు తెలుసు. తెలుసా? తెలుసు. తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదు? మాట్లాడవే. అన్నీ తెలిసి కూడా నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇదేమన్నా శుభవార్త చెప్పడానికి? ఏ ఎందుకు కాదు?
నీ అన్నయ్య పెళ్లి చేసుకున్నది నీకు బాగా తెలిసిన అర్చననే కదా. సౌందర్య, ఆ నైవంచిక గురించి నా ముందు ఇంకొకసారి మాట్లాడినా నేను సహించను. దాని అసలు రంగు తెలియక అన్నయ్య చా తలుచుకుంటుంటేనే కంపరం పుడుతుంది. ఏం పాపం, ఎంతైనా అన్నయ్య పెళ్ళావంటే వదిన గారే కదా. వదిన? చా, అది నాకు వదినేంటి? డబ్బు కోసం ఎంతకైనా తెగించే రకం. ఆ డబ్బు కోసమే అన్నయ్యని మాయ చేసి బుట్టలో వేసుకుంది. పసిపిల్లను మజ్జిగ చేసుకుని అన్నయ్య చేత తాళి కట్టించుకుంది. అలాంటి దెయ్యం అన్నయ్య జీవితంలోకి అడుగు పెట్టిందని నేను బాధపడుతుంటే ఇదొక పెద్ద శుభవార్త. దీని గురించి నీకు చెప్పలేదని పెద్ద గొడవ. ఛా! సౌందర్య, నీకిప్పుడే చెప్తున్నాను, అర్చన ముఖం చూడాలంటేనే నాకు ఎలర్జీ, కంపరం. అందుకే మా అమ్మకి జబ్బు చేసిందన్నా, నన్ను చూడాలని కలవరిస్తుందని తెలిసినా కనీసం ఒక్కసారి కూడా నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ఆ గుమ్మంలోకి అడుగు పెడితే అర్చన ముఖాన్ని కాదు, ఆ దెయ్యం ముఖాన్ని చూడాల్సి వస్తుందని. అలాగంటే ఎలా? ఎంత వద్దనుకున్నా నువ్వు ఎప్పుడోకప్పుడు ఆ ఇంటికి వెళ్ళక తప్పదు, మీ వదిన గారి మోహాన్ని చూడక తప్పదు, బావున్నారా అని పలకరించక తప్పదు. సౌందర్య, ఇంకొకసారి దాన్ని నా వదిన అన్నావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఆ ఇంటికి వెళ్ళడమా? సమస్య లేదు, అది జన్మలో జరగని పని. ఐ హేట్ అర్చన, ఐ హేట్ హర్. ఈ ప్రపంచంలో నేను ఆశ్రయించుకునే ఒకే ఒక్క పేరు అర్చన. వైజాగ్ లో ఎవరిని అడిగినా చెప్తారు దీని హిస్టరీ గురించి. చెట్టుకి పుట్టకి, రాతికి రప్పకి, బీచ్ రోడ్ లో ఉన్న గెస్ట్ హౌస్ కూడా A to Z తెలుసు. దీని క్యారెక్టర్ ఎలాంటిది. అర్చన, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్యా. గుడి దగ్గర సౌందర్య అన్న మాటలకు బాధపడుతున్నావా? నిజంగా నాకే పాపం తెలీదు. నా మీద కక్ష కట్టి సౌందర్య ఆ నాటకం ఆడించబట్టే ఆ రోజు అలా ఆ దేవుడి మీద నిజంగా నాకే పాపం తెలీదు. నేనే తప్పు చేయలేదత్తయ్యా. ఏమిటమ్మా ఇది? ముందు కళ్ళు తుడుచుకో. ఆ సౌందర్య నోటికొచ్చినట్లేదో మాట్లాడుతూ ఉంటుంది. నేను నమ్మేస్తాననుకున్నావా? నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? నీకు తెలియక కాదత్తయ్యా, కానీ ఎందుకో ఈరోజు నాకు నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. నా జీవితంలో ఏది నేను అనుకున్నట్టు జరగలేదు. నా పెళ్లి కూడా. నిజంగా నేను లల్లి కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ క్షణంలో ఆయన మీ అబ్బాయి అని నాకు తెలియదత్తయ్యా. గొప్పింటి కోడలి కావాలని నేనే ప్లాన్లు వేయలేదు. సిరి సంపదల కోసం ఏనాడు నేను ఆశపడలేదు. నన్ను నమ్మండి అత్తయ్యా, నన్ను నమ్మండి. చిన్నపిల్లల ఏంటమ్మా ఇది? నీ గురించి నువ్వు సంజాయిషి చెప్పుకోవాలా? నాకు నువ్వెలాంటి దానివో తెలుసు. ఆ సౌందర్యం ఎలాంటిదో కూడా తెలుసు. ఆ రోజు వైజాగ్లో ఏం జరిగిందో కూడా మొత్తం తెలుసు. అత్తయ్యా, కృష్ణ నువ్వెంతగా ఇష్టపడ్డావో, కృష్ణ కూడా నిన్నెంతగా ప్రేమించాడో నాకు తెలుసమ్మా. అందుకే స్వాతిమిచ్చ లాంటి నిన్ను నా కోడలు చేసుకోవాలని ఆశపడ్డాను. మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకోలా నిర్ణయించాడు.
నిన్ను నా చిన్న కోడలిగా చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నిన్ను నా ఇంటికి పెద్ద కోడలిగా పంపించాడు. ఏమైతేనే నువ్వు నా ఇంటి కోడలివయ్యావు. నాకంతే చాలు. ఆ సౌందర్య కాదు కదా, లోకం మొత్తం కట్టకట్టుకొని వచ్చిన కృష్ణకు నీకు మధ్య ఏంటమ్మా కృష్ణకి నీకు మధ్య అంటున్నావు? ఏమైంది? అబ్బే, కృష్ణ కాదురా, కృష్ణ భార్య సౌందర్యకు నీకు మధ్య చాలా తేడా ఉందంటున్నాను మీ ఆవిడతో. ఓ అదా. ఆ సౌందర్యకు దూకుడెక్కువ, అర్చనకు సహనం ఎక్కువ. ఒకే ఇంటి తోడుకోడలైనా ఇద్దరి మధ్య నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది మరి. అమ్మా, మనుషులందరూ ఒకేలా ఉంటారా? ఎవరు ప్లస్లు వారివి, ఎవరు మైనస్లు వారివి, ఎవరి పద్ధతులు వారివి, ఎవరి అలవాట్లు వారివి. నిజమేరా, ఎవరి పద్ధతులు అలవాట్లు వాళ్ళవే. కాని అర్చనకు మాత్రం అన్నీ నాకు నచ్చిన పద్ధతులు అలవాట్లే ఉన్నాయి. అందుకే కోడలిద్దరూ నాకు సమానమే అయినా పెద్ద కోడలంటే మాత్రం ఇంత ఎక్కువ అభిమానం అంటావు, అంతేనా? మరి నా పెద్ద కోడలంటే ఏమనుకుంటున్నావు? రేపో మాపో మనవణ్ణి అందించాల్సిన పిల్ల కదా. అందుకే ఇప్పటినుంచే కాకపడుతున్నాను. కోడలా నాకు మనవణ్ణి ఎప్పుడిస్తావు అని అడుగుతున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. సౌందర్య, ఏంటే నువ్వు చెప్పేది? ఇప్పుడు అర్చన నీకు తోటి కోడలా? ఆ ఇంటికి పెద్ద కోడలు కూడా, హరిప్రసాద్ గారి పెద్ద కోడలు. ఛ, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా నాకు ఇదెక్కడ తగిలింది మమ్మీ? చిన్నప్పటి నుంచి చదువులో పోటీ, పెద్దయ్యాక ప్రేమలో పోటీ, పెళ్ళయ్యాక తోడి కోడలుగా ఇక్కడికి కూడా దాపరించాలా? సౌందర్య, వీల్లేదు. అది నీ తోటి కోడలుగా నీతో సమానంగా ఆ ఇంట్లో అధికారం చలాయించడానికి వీల్లేదు. అయ్యో మమ్మీ, వీల్లేదు అని నువ్వు నేను అనుకుంటే ఏం లాభం? అదిప్పుడు నాతో సమానం కాదు, నాకంటే ఓ మెట్టు పైనే ఉంది. నేను ఆ ఇంటికి చిన్న కోడలైతే అర్చన ఇప్పుడు పెద్ద కోడలు. ఛీ, దాన్ని కృష్ణకి దూరం చేసి కృష్ణని నా సొంతం చేసుకొని గెలుపు సాధించాను అనుకుంటే చివరికి ఇలా జరిగిందేంటి మమ్మీ? చదువులో అదే ఫస్ట్, ప్రేమించడంలోనూ అదే ఫస్ట్, ఇక్కడ పెద్ద కోడలి పోస్టులో అదే ఫస్ట్. ఎలా మమ్మీ, ఎలా భరించను? సౌందర్య, ఏం చేసైనా సరే దాన్ని ఆ ఇంట్లోంచి తరిమేయాలి. ఎలా మమ్మీ? గుడి దగ్గర మా అత్తయ్య గారిదని సపోర్ట్ చేయడం చూస్తే అది వాళ్ళకి బాగా వెన్న రాసినట్టుంది. నైస్గా అత్త మావల్ని బుట్టలో వేసుకున్నట్టుంది. అన్నిటిని మించి మేము లేనప్పుడు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఆల్రెడీ అధికారాలన్నిటినీ తన గ్రిప్లోకి తెచ్చుకున్నట్టే ఉంది. సౌందర్య, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అర్చన కావాలనే తెలివిగా ఆ ఇంట్లోకి ప్రవేశించినట్టుంది. ఆడపడుచు ఒక మొద్దు, దాన్ని కట్టుకున్నవాడు మరో చింత మొద్దు. వాళ్ళిద్దరి వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక ఎలాగైనా ఆ ముసలాళ్ళిద్దరినీ కాస్త శ్రద్ధగా చూసుకుంటున్నట్టు నటించి మెప్పించగలిగితే ఇక ఆ ఇంట్లో తనకి ఎదురే ఉండదని ప్లాన్ చేసినట్టుంది. అందుకు తగ్గట్టే ఒక్కో పావుని కదుపుతోంది. పెద్ద కోడలిగా ఆ ఇంట్లో తన పెత్తనాన్ని సాగించాలని చూస్తోంది. ఇప్పుడు నేనేం చేయను మమ్మీ? 600 సరే అది ఆ ఇంట్లో పెద్ద కోడలిగా పాతుకుపోవడానికి వీల్లేదు. అదే కదా ఇంతకు ముందు నీకు చెప్పింది కూడా. సౌందర్య, గెలుపు సాధించాలంటే యుద్ధం చేసి తీరాల్సిందే. అంటే
ఏం చేయను ఏం చేయను అని ఇంట్లో కూర్చుని కాదు, ఆ ఇంటికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది ఏం చేయాలో. సౌందర్య, ఒక్క మాట గుర్తుంచుకో, మొసలికి బలం నీళ్లలో ఉన్నంత వరకే, ఏ ఇంటి కోడలికైనా బలం స్థాన బలం ఉన్నంత వరకే. అర్చనని ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాలంటే మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. అదొక్కటే మార్గం. పోనీ రైట్ తిప్పు, లెఫ్ట్ లెఫ్ట్, గేరు మార్చు, లెఫ్ట్ బాని, లెఫ్ట్ బాని అంటే రైట్ బాని ఇస్తావు. ఆపు ఆపు, ఆపమని చెప్తున్నాను కదరా, ఆపు. ఏంట్రా నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? రైట్ తిప్పరా అంటే లెఫ్ట్ తిప్పుతావా? అంటే అది కర్మ కర్మరా. లెఫ్ట్ కి రైట్ కి తేడా తెలియని నెల్లంటి బేవర్స్ వెదవికి డ్రైవింగ్ నేర్పించాల్సి రావడం నా కర్మరా. ఇదిగో నన్నేమన్నా తిట్టుగాని నా డ్రైవింగ్ నేను తిట్టుకో. నోరు ముయ్యరా, ఎదవన్నారు ఎదవో. అది కాదు మావా. నోరు ముయ్యి, ఇంకోసారి మావా అన్నావంటే నీ నాలుగు తెగ్గొస్తాను. ఏదో మాట వరుసగా మావా అంటే ఏకంగా నీ కూతుర్ని అడిగినట్టు అంత కోపడతావేంటి? ఏంటి నీలాంటి బేవర్స్ గాడికి బంగారం లాంటి నా కూతురా? చంపేస్తాను రే. అయ్యో మాట వరుసగా అన్నాను మావా. అయినా నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? అది అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. దిగా. రైట్ లెఫ్ట్ తెలియదు కానీ డ్రైవర్ శివ అంట, డ్రైవర్ శివ. ఇదిగా నీకిదే కరెక్ట్, వెళ్ళా కార్తుడు. అలాగే అలాగే అని గంట స్తంభంలో అలా నిలబడతావేంటి? వెళ్ళా వెళ్ళు. నానా రామరా, ఈ సన్నాసి ఎదవకి డ్రైవింగ్ నేర్పించడం కాదు గాని ఒంట్లో ఉన్న ఓపికంతా ఆవిరైపోయింది. ఉండు, చేతులు కడుక్కొస్తాను. కోటింగ్ బాగా పడ్డట్టుందే. తిట్టిందెవరు? మా మావయ్య కదా. మావేంటి అడిగేది నిన్నే. మావేంటి? అంటే ఏంటా పిలుపు, ఏంటి దాని అర్థం? అంటే ఏంటంటే నువ్వు ఓకే అంటే తను నాకయ్యేది మావే కదా. నేను ఓకే అనాలా? దేనికి? దేనికో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటి తెలిసేది? ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్తే నాకు అస్సలు నచ్చదు. అయితే సింగిల్ మీనింగ్ డైలాగ్ డైరెక్ట్గా అడిగేస్తాను. నువ్వు నాకు ఓకే, నేను నీకు ఓకేనా? చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే. ఓకే చెప్పాలంట ఓకే. అమ్మా కొంచెం చనువిస్తే ఐ లవ్ యూ చెప్పేయడమేనా? ఎక్కడ నీళ్ళు? నువ్వు చెప్పనిస్తే కదా ఐ లవ్ యూ అని. ఈ మాట మీ మావగాని విన్నాడంటే ఇక నీ పని దింతాక దింతాకే. ఈ మాట మీ మామ గనక వినుంటే ఇక నా పని దింతాక దింతాకన్నా. అంటే దొంగ. అబ్బా నా కూతురుతో నీకేంట్రా మాటలు? అబే బాగున్నారా అని అడిగాను.
బాగున్నాను అని చెప్పింది అంతే. రేయ్ వేషాలేకో, తేడా వచ్చిందో నీ తోలు తీసి కారు టైర్కి పంచర్ వేస్తాను. నా తోలు మరీ అంత మందమేం కాదు మావా, నీలాగా. ఏంట్రా అన్నావు? అబే ఏం లేదు మావా, క్యారేజ్ వచ్చింది కదా ఫుల్గా లాగించు అంటున్నాను అంతే. బేవర్ సెదవా, నీ చూపెప్పుడు నా కూతురు మీద, అత్తెచ్చే క్యారేజ్ మీద. తిడితే తిట్టావు కానీ మావా, కరెక్ట్గా క్యాచ్ చేసావు. ఎంత అందమైన కూతురు కన్నావు మావా, అందుకోసమేనా నీ చేత ఎన్ని తిట్లైనా తినచ్చు. నీలు, మై లవ్, నీలు.